హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈరోజు అయితే ఫ్రైడే కదండి. ఫ్రైడే స్పెషల్గా నేనైతే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పి రవ్వతో ఒక స్పెషల్ డిష్ అయితే చేశాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. దానికి ఏం కావాలి ఏంటనేది ఐటమ్స్ అయితే నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే కొబ్బరికాయ, నేను జస్ట్ అది కోరు అనమాట. కొబ్బరికాయ కోరు జస్ట్ కొంచెం వాటర్ వేసి మిక్సీ అయితే చేశానండి. ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి. కరాచీ నూక అంటారు కదా, అది. ఒక కప్పు షుగర్. నెక్స్ట్ అయితే నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనము అది నూక ఉంది కదండి, కరాచీ నూక, దానిని మనము నెయ్యిలో లైట్గా వేయించుకుందాము. అంటే అది పచ్చివాసన వస్తుందండి. నూక అంటే వేరే నూక అయితే రాదు, ఈ నూక అయితే ఖచ్చితంగా పచ్చివాసన వస్తుందని చెప్పి నేను నెయ్యిలో అయితే వేయించుకుంటున్నాను. చూడండి, ఆల్రెడీ నేను నెయ్యి కొంచెం హీట్ అయింది కాబట్టి నూక అయితే వేసేసాను. ఒక కప్పు తీసుకున్నానండి నేను. అదైతే కొంచెం మనము రెడ్గా అయ్యేసరికి వరకు కూడా మనమైతే లైట్గా అయితే వేయించుకుందాము. సిమ్లో అయితే పెట్టండి, హైలో పెడితే ఒకేసారి మాడిపోతుంది. అందుకని చెప్పి సిమ్లో పెట్టి చక్కగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి ఫ్లేవర్ కూడా చక్కగా తగులుతుంది అనమాట మనకి, తినేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే నెయ్యి వేసి దోరగా వేయించేసాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, దోరగా అయితే వేయించానండి. మనమైతే ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కదండి, ఆ గ్లాస్ పాలు కూడా వేసేస్తున్నాను. నేను ఇక్కడ వాటర్ అనేది అస్సలు యూజ్ చేయలేదండి, జస్ట్ పాలుతో మాత్రమే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పాలు వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అవి మొత్తం ఉండల్లాగా అయిపోతుంది. అసలు మనకి మళ్ళీ స్వీట్ కూడా తయారు చేయడానికి అవ్వదు. అందుకని చెప్పి అది కంటిన్యూగా కూడా మనమైతే కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, నేనైతే ఇక్కడైతే కంటిన్యూగా కలుపుతూనే ఉన్నాను. అదంతా మొత్తం ఉండలన్నీ కూడా చక్కగా ఇలా కలుపుతూ ఉంటే ఉండలు అనేవి లేకుండానే ఉంటుందండి. అది మనము స్వీట్ ఎలాగ చేసేటప్పుడు కూడా మనం చక్కగా మెత్తగా చేసుకోవాలి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి నీట్గా అలా ఉండలు లేకుండా అయితే చేయండి. ఉండలు ఉంటే అస్సలు తినలేమండి, మనకు స్వీట్ కూడా రెడీ అవ్వదు. అందుకని చెప్పి అయిపోయిందండి. ఫస్ట్ నేనైతే చక్కగా ఇలా అయితే చేసేసాను. చూసారు కదా, దీన్ని అయితే చిక్కగా ఒక ముద్దలాగా చేసేసుకుందాం. మనమైతే ఒక ప్లేట్లో అయితే నేనైతే వేసేస్తాను. ప్యాన్కి చూడండి, అస్సలు అంటుకోలేదు, అంటుకోకుండానే అయిపోయింది. సిమ్లో పెడితే అలా అయిపోతుందండి. నేనైతే ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటానండి. ఇది కొంచెం చల్లగా అయ్యింది, అంటే మరీ హీట్గా ఉంటే మనము చేతితో చేయలేమండి, అది ముద్దలాగా చేయలేము. అందుకని చెప్పి కొంచెం చల్లగా అయిన తర్వాత నేనైతే ప్లేట్లో అయితే వేసాను. ఇది వేసిన తర్వాత మనం ఆల్రెడీ కొబ్బరికూర ఆడిపెట్టుకున్నాం కదండి, మిక్సీ చేసి పెట్టాం కదా, అదైతే నేను 2 స్పూన్స్ యాడ్ చేశానండి. షుగర్ కానీ లేకపోతే ఇంకా నెయ్యి కానీ అసలు ఏమీ యాడ్ చేయొద్దండి ఇందులో మాత్రం. ఎందుకంటే ఇందులో ఏది యాడ్ చేసినా సరే మనం ఆయిల్లో వేసేటప్పుడు ఫ్రై అవ్వదు, మొత్తం విడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి నేనేం చేశానంటే జస్ట్ లైట్గా కొబ్బరి తురుముక్కటే వేశాను. చక్కగా ఇలా నేనైతే ఉండ చేసేసుకున్నానండి. బాగా మెత్తగా చేసాను నేనైతే. ఒక 15 మినిట్స్ అయితే పట్టింది నాకు. నెక్స్ట్ అయితే నేను మళ్ళీ ప్యాన్ పెట్టేశానండి. మనకి పాకం కావాలి కదా, షుగర్ సిరప్ కావాలి కాబట్టి షుగర్ను కూడా నేనైతే షుగర్ సిరప్లా చేసేసుకుంటాను. వాటర్ అనేది ఇక్కడ లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ క్వాంటిటీ అనేది అయితే ఏమీ ఉండదు, మీకు సరిపడినంతగా వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుందండి, అదే తక్కువ వేసుకుంటే త్వరగా అయిపోతుంది. అందుకని చెప్పి నేనైతే చాలా తక్కువగానే వేసాను వాటర్ అనేది. చూసారా, ఆల్రెడీ మనకి థిక్నెస్ అనేది వచ్చేసింది కూడా. చూడండి, మీకు చూపిస్తున్నాను కూడా. చక్కగా సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే నేను ఆయిల్ కూడా పెట్టేశానండి, ఎందుకంటే మీకు వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుందండి. అందుకని నేను ఆల్రెడీ మనం తీసుకున్న ముద్ద ఉంది కదండి, మనకి రవ్వతో చేసిన అది తీసుకున్నాం కదా, అది చక్కగా నేను చిన్ని రౌండ్గా చేసి అది కోవాల టైప్లో అయితే చేశాను. ఎందుకంటే మనకి రౌండ్గా చేస్తే పాకం అనేది లోనకి వెళ్ళదు,
అందుకని చెప్పి ఇలా కోవాల్లాగా కొంచెం పల్చగా అయితే చేసేసాను. అవన్నీ చేసేసి నేనైతే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటానండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేయండి. ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకోకుండా హైలో పెట్టామంటే మొత్తం అంతా కూడా మొత్తం అంతా కూడా ఆయిల్లో కరిగిపోతుంది ఖచ్చితంగా. కావాలంటే ట్రై చేస్తానంటే ట్రై చేయండి. అస్సలు సిమ్లోనే పెట్టండి. హైలో అయితే అస్సలు పెట్టొద్దండి. నేను అంటే ఆల్రెడీ నేను చేశాను కాబట్టి చెప్తున్నాను, ఆ తప్పు మీరు చేయొద్దు అని. చూసారా ఎంత రెడ్ కలర్లో ఏగిపోయినాయో. నేను సిమ్లో పెట్టి ఫ్రై చేశాను కాబట్టి. చూడండి, మనము సిరప్ తీసుకున్నాం కదండి, ఆ సిరప్లో మనమైతే ఒకటి తీసేసుకుని వేసేసుకుందాము. ఇక్కడ ఏంటంటే ఇలా వేడివేడిగా తీసి వేసిన తర్వాత ఒక స్పూన్తో కొంచెం ఇలా ప్రెస్ చేయండి. ఇలా లాస్ట్కి ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఆ పాకం అనేది చక్కగా లోనికి వెళ్ళిపోతుందండి. ఆటోమేటిక్గా లోనికి వెళ్ళిపోతుంది. మనము సిరప్లో వేసిన తర్వాత 1 అవర్ 2 అవర్స్ ఉంచవలసిన అవసరమే ఉండదండి. చూసారా, ఆల్రెడీ మనం వేసినవి చక్కగా పాకం కూడా పట్టేసినవి. నేను జస్ట్ ఇలా ప్రెస్ చేయడం వల్ల మీరు గులాబ్ జామ్ అయినా, నెక్స్ట్ బెల్లం గారెలు అవి వేసుకుంటూ ఉంటారు కదండి, అవైనా సరే సేమ్ ఇలానే చేయండి. జస్ట్ ఇలా వేసిన తర్వాత జస్ట్ చిన్నది ఇలా ప్రెస్ చేస్తే పాకం అంతా కూడా లోనికి వెళ్ళిపోతుంది. అలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేనైతే ఎప్పుడు ఈ స్వీట్ చేసినా సరే నేను ఇలానే చేస్తూ ఉంటాను. అంటే ఫ్రైడే కాబట్టి ఈరోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పి నేనైతే చేశాను. బట్ పిల్లలు కూడా ఈవినింగ్ వచ్చేసరికి తింటారు కదా, వాళ్ళకి కూడా ఇష్టం అండి ఈ స్వీట్ అనేది. అందుకని చెప్పి చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిపోయినాయండి. నేను ఈరోజు ప్రసాదం కూడా పెట్టేస్తాను అమ్మవారికి. చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటే, జ్యూసీగా నాకైతే తినాలనిపించిందండి. కానీ ఫస్ట్ అమ్మవారికి పెట్టాలి కదా, అందుకని చెప్పి మనమైతే నెక్స్ట్ తిన్నాము ఖచ్చితంగా. మీరైతే ఖచ్చితంగా ఇంటి దగ్గర సేమ్ ఇలానే చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.